హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నిన్న సండే అందరు బాగా ఎంజాయ్ చేశారా? నాన్ వెజ్ చేసుకొని తిని అందరు బాగా ఎంజాయ్ చేశారు కదా? మొత్తానికి 3 days హాలిడేస్ ఈజ్ ఓవర్ అనమాట. స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఏడుస్తూ వెళ్తారు, కాలేజీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఏడుస్తూ వెళ్తారు. వీళ్ళిద్దరికంటే ఎక్కువ మారం చేసి వెళ్ళే వాళ్ళు ఎవరో తెలుసా? పెద్దవాళ్ళు. 3 days చక్కగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు డ్యూటీస్కి వెళ్ళాలంటే మీకు వెళ్ళాలి అనిపించిండదు, కానీ తప్పదు, మనం వెళ్ళాల్సిందే. ఆ 3 days హాలిడేస్ వస్తాయి అని చెప్పేసి 1 నెల ముందర నుంచే మనం ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అయి ఉంటాం కదా. వచ్చాయి, అలా వెళ్ళిపోయాయి. సో వెళ్ళిపోయినప్పటికీ మనం ఒక 3 days చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వరలక్ష్మి వ్రతం అని, రక్షాబంధన్ అని, సండే అని, మొత్తం 3 బాగా అందరూ కూడా ఎంజాయ్ చేసింటారని అనుకుంటున్నాను. చేశారు కూడా మన వాళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే నిన్న డే ఎలా నడిచింది అంటే ఓకే, డన్, అంతా కూడా సవ్యంగా జరిగిపోయిందనమాట నాకు. సరే, నిన్న మీకు ఎలా డే నడిచింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే రకంగా నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తానని చెప్పాను కదా. నేను అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళాను. అక్కడ నేను నిన్న లాస్ట్ వారం అనమాట, ఒక విషయం గురించి నేను మొక్కుకున్నాను. ఒక 6 వారాలు అయితే నేను తిరుగుతాను, 5 వారాలు ఇది నెరవేరుస్తా అని చెప్పి నేను మొక్కాను. అదే రకంగా దేవుడు నేను కోరుకున్న కోరికని నెరవేర్చాడు. అందుకని 5 వారాలు తిరిగాను. నిన్నటి ఆదివారంతో అది నాకు లాస్ట్ సండే. నేను ఆయన మొక్కు తీర్చేసుకున్నాను. ఆయనకు పెట్టిన దీపాన్ని కూడా నేను వీడియో తీసుకొని వచ్చాను. అది మీరు కూడా దర్శించుకోండి, మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. నేను అదే రకంగా మీ గురించి కూడా నేను దేవుణ్ణి వేడుకొని వచ్చానమాట. నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని చెప్పేసి నేను వేడుకొని అయితే వచ్చాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ సండే కాదు, ఈరోజు నుంచి హ్యాపీ మండే. ఓన్లీ వర్కింగ్ డేసే అనమాట ఇప్పటి నుంచి. ఇంకొకే బాయ్.